దేవుడు మనతో మాట్లాడేటువంటి అద్భుతమైన మాట, దేవునిలో లోతు లేని జీవితాలు. దేవునిలో లోతు ఉంటే ఆ జీవితం ఎలా ఉంటది, దేవునిలో లోతు లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వచనంతో నాతో మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ప్రభా ఈ వచనం ద్వారా నాతో మాట్లాడుతున్నావో అని నేను ఆశ్చర్యపోయాను. అవును, నువ్వు మాట్లాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడి గురించి లోతైన అనుభవాలు ఉండవు, లోతైన తాకిడి ఉండదు, లోతైనటువంటి మేలు వారు నా దగ్గర నుంచి పొందుకోకుండా ఉంటారు. అయితే లోతు లేకపోతే ఆ జీవితాలు ఎలా ఉంటాయి? నీతో మాట్లాడబోతున్నాను అని దేవుడు చెప్పాడండి. రైట్. అయితే లోతు లేని జీవితాల గురించి నేను మీతో మాట్లాడుతూ ముందుగా ఒక మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మనము ఒక చెట్టును లేకపోతే ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తాం. అది లోతు లేకపోతే ఆ విత్తనము ఏమైపోతుంది? ఒక చెట్టును మనము నాటినాము, రాత్రి నేల మీద కొద్దిగా మన్ను వేసి ఆ మన్ను పైన ఈ చెట్టును నాటామనుకో, ఏర్లు లోతుకు పోలేదనుకో, ఆ చెట్టు ఏమైపోతుంది? చాలా మంది అనుకుంటారండి, దేవుని నమ్ముకున్న తర్వాత ఓ బలమైన అద్భుతాలను చూడాలి, ఆశ్చర్యకరమైన సంఘటనలు చూడాలి, సంచలనాత్మకమైన సంఘటనలు చూడాలి, గొప్ప మేళ్లను అనుభవించాలి అనే ఆలోచన కలిగి మూవ్ అవుతారు. కానీ లోక సంబంధమైనటువంటి క్రియలతో, ఆలోచనతో, తలంపులతో, పద్ధతులతో, అలవాట్లతో, లోక సంబంధమైనటువంటి స్నేహముతో ఏమైపోతారంటే దేవుడికి ఇవ్వవలసిన ప్రిఫరెన్స్ ఇవ్వరు. అందుకే వాళ్ళు దేవునిలో నాటబడిన వాళ్ళై ఉండరు. నాటబడిన వాళ్ళే కానీ లోతైన అనుభవం లేని వాళ్ళు. అంటే పైపన్నే ఒక మాటలో చెప్పాలంటే నామకార్థపు క్రైస్తవులు. వీళ్ళ లోతైన అనుభవాలు ఉండదు వీళ్ళ జీవితాలలో. అంటే దేవుని సన్నిధిలోంచి అద్భుతాలను, ఆశ్చర్యాలను, మహిమ కలిగిన వాటిని పొందుకోలేరు ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక వ్యక్తి బహుగా దీవించబడాలి, బహుగా ఆశీర్వదించబడాలి, బహుగా హెచ్చించబడాలి, బహుగా దేవుని సన్నిధిని అనుభవించాలి, గొప్ప మేళ్లను చూడాలి, గొప్ప మేళ్లను అనుభవించాలి అంటే ఆ వ్యక్తి దేవునిలో లోతైన అనుభవము, ఎన్ని విపత్తులు ఎదురైనా కూడా వేటిని లెక్క చేయకుండా ప్రభుతో నడిచే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉంటుందో ఆ వ్యక్తి గట్టిగా ఫలిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? ఒక చెట్టును మనము నాటినప్పుడు ఆ చెట్టుకున్నటువంటి ఏర్లు భూమి లోపలికి ఎంతగా ఎలుతాయో అంతగా చెట్టుకు ఏముంటదంట? అద్భుతమైన బలం ఉంటది, అద్భుతమైన శక్తి ఉంటది. ఆ ఏర్లు లోపలికి పోవడం మొదలు పెట్టినప్పుడు చెట్టు కాస్తది, పూస్తది, వాడిపోదు. సో ఆ చెట్టుకు కావాల్సిన వాటర్ కూడా భూమి లోపల ఉంటది కాబట్టి, లోపల పోయింది కాబట్టి లోపల నుంచి కావలసిన వాటర్ ను కూడా ఆ చెట్టు తీసుకుంటది. ప్రియ దేవుని బిడ్డ, చాలా మంది జీవితాలలో ఈ అనుభవాలు ఉండవు. సో ఎలా లోతులేని జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా. అందుకే నా దేవుడు అన్నాడు, ప్రభువు దయాళుడని రుచి చూచి ఎరిగి ఉన్న ఎడల ప్రభుని మటుకు ప్రాణమైనా పోతది గాని ప్రభువుని మటుకు విడిచిపెట్టాం, ప్రాణమైన విడిచిపెడతాం. ఒక గర్భవతి స్త్రీని కొంతమంది తీసుకెళ్లి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? అయితే నువ్వు అంటరాని దానివి, నువ్వు తక్కువ కులానికి చెందినటువంటి వ్యక్తివి, నిన్ను చంపేస్తాము అని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారండి. నువ్వు యేసు ప్రభువును విడిచిపెట్టు, యేసు ప్రభువుకు నాకు సంబంధం లేదని చెప్పు. అయితే నువ్వు డెలివరీ అయిపోతావు, సుఖముగా కానుపైపోతావు, సంతోషంతో ఉంటావు. నిన్ను చిత్రహింసలు మేము చేయము అన్నారు. అప్పుడు ఆ స్త్రీ అనింది, ఒక నవ్వు నవ్వి, బ్రదర్, నేను కనేటప్పుడు పడే నొప్పులు మామూలు నొప్పి, నాకు నా సుఖం కోసం, నా సంతోషం కోసం నా భర్తతో నేను కలిశాను కాబట్టి దేవుడు జ్ఞాపకము చేసుకొని గర్భాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ గర్భము ద్వారా నా నొప్పి మారిపోయిపోతుంది. కానీ క్రీస్తు కొరకు నేను ఏం శ్రమలు అనుభవించాను? మీకు చేతనైంది చేసుకోండి. ఈ శరీరానికే సంబంధించిన నొప్పి నేను అనుభవిస్తా. 9 నెలల తర్వాత ప్రసవించే నొప్పి నువ్వు నన్ను పెడతావు చూడు. క్రీస్తులో ఉన్నప్పుడు చిత్రహింసలు పెడుతూ చూడు. ఈ చిత్రహింసలు నా ప్రభు కోసము నేను అనుభవించుచున్నవి. ఇవి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా తరగనివి. నేను ప్రభులో ఉన్నాను, ప్రభువుని ప్రేమిస్తున్నాను, ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాను
అని తెలుసుకోటకు నువ్వు నా మీదకి దాడి చేస్తున్నావు, నేను ఈ నొప్పుల గురించి భయపడను, నీ నొప్పుల గురించి కూడా భయపడను అని లోతైనటువంటి వ్యక్తి అద్భుతమైన రీతిలో జవాబిస్తే ఆ వ్యక్తులు, హింసించే వ్యక్తులు అలాగనే నోరు మూసుకున్నారంట. ఏంటి అమ్మ, నువ్వు ప్రసవిస్తున్నావు, ఎంతో నొప్పులతో వేదనతో ఉన్నావు, యేసుకు నాకు సంబంధం లేదు, విడిచిపెట్టు, యేసును విడిచిపెడతా అంటే నిన్ను విడిచిపెడతా అంటే పురిటి నొప్పుల కాడికి మేము కొట్టిన నొప్పులు ఎక్కువైతే దీన్ని లెక్క చేయను, దాన్ని లెక్క చేయను అంటావేంటమ్మా అని ఆశ్చర్యపోయారు. అంటే ఏంటంటే దీని అర్థము, క్రీస్తును విడిచిపెట్టను అని ఆమె చెప్పినటువంటి పలుకు ఆశ్చర్యాన్ని కలిగించి ఎంతమంది అయితే ఆమెను చిత్రహింస చేశారో వాళ్ళందరూ కూడా మార్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? చూడండి, ఒక నిండు స్థూలాలు చనిపోయేటప్పుడు సైతం క్రీస్తు ప్రేమ కొరకు జీవించి అనేకుల్ని సంపాదించుకుంది. అది లోతైనటువంటి జీవితం. సో లోతు లేని జీవితం ఎలా ఉంటది? ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట, ఈ మాట ప్రియ దేవుని బిడ్డ, ఎస్తేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. అంటే ప్రేమించరు. ప్రభువా, పరిపూర్ణంగా నీ కొరకు నీ పరిపూర్ణమైన చిత్తము నా జీవితంలో జరుగునట్లుగా నేను జీవిస్తాను ప్రభువా అని దేవుని కొరకు ఓ శక్తివంతమైన వ్యక్తిగా నిలబడరు. లాభాన్ని అపేక్షిస్తారు. అంటే దేవునిలో నువ్వు ఉండాలన్నా ఏం కావాలి? లాభం. కాబట్టి ప్రేమను, ప్రభువా నువ్వు చెప్పిన మాట చొప్పున నేను జీవించను. అక్కడ ప్రేమ ఏమైపోతుందంటే ఇంటూ లోతు లేని జీవితం, స్వలాభాన్ని నువ్వు ఆశిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో దేవుడు దీన్ని చూసి నేను నిన్ను ఇష్టపడడం లేదు, నేను నీ పట్ల ఎన్నో కార్యాలు చేయాలనుకున్నాను, నీ పట్ల నా తలంపులు విస్తారములు, నీ పట్ల నా ఆలోచనలు బహు విస్తారములు, అయితే నువ్వు నా పని అంటే నేను చెప్పినట్టు నువ్వు జీవించడం లేదు కాబట్టి లాభాన్ని ఆశిస్తున్నావు. ఇది చేస్తే ఇది చేస్తా, ఇది ఇస్తే ఇది చేస్తా, ఈ విధంగా నన్ను బ్లెస్ చేస్తే అప్పుడు నీకు సాక్షిగా నేను ఉంటా. దీని ద్వారా నీవు నా ప్రేమను వెల్లడి పరచలేదు కాబట్టి నీవు దేవుని ప్రేమించే విషయంలో ఫెయిల్యూర్ అవుతావు. ప్రియ దేవుని బిడ్డ, నెంబర్ 1, నువ్వు చూపించే ప్రేమ పరిపూర్ణము కానప్పుడు, దేవుని మాట అతిక్రమించినప్పుడు వింటున్నారా? యూట్యూబ్, వెబ్సైట్, ఫేస్బుక్, టీవీలో దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని కోరిక, అయితే దేవుడి గురించి తెలుసు, దేవుడి మాటలు వింటూ ఉంటాం, ఏ విధంగా ఉండాలో తెలుసు, ఏ విధంగా మాట్లాడాలో తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నువ్వు ఉన్న పరిస్థితిని తెలుసు, కానీ దేవుడిని పిలుచుకున్న పిలుపు తెలుసు, కానీ లోబడే తత్వము నీలో ఎప్పుడైతే ఇది కలిగి ఉంటుందో అందులో ఏమి దాగబడి ఉందంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి నీ ప్రేమ తక్కువే, నీ ప్రేమ దేవుని పట్ల తక్కువే, నువ్వు దేవుని ప్రేమించే విషయంలో తక్కువగా ప్రేమిస్తున్నావు అని దేవుడు దీన్ని బట్టి నిన్ను పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి క్లోజ్ ఏ కార్యాలైతే చేయాలనుకున్నాడో అది చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించే విషయంలో పైపైన మాత్రమే ఉన్నావు కాబట్టి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 నేను మీతో పంచుకోబోతున్నాను ప్రియ దేవుని బిడ్డ. ఎస్తేలు గ్రంథం 33వ అధ్యాయం 32వ వచనం. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని, వారు డైరీలో రాసుకో, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. లోతు లేని జీవితాలు యూట్యూబ్, వెబ్సైట్, ఫేస్బుక్, టీవీలో చూసినటువంటి మీ అందరికి కూడా ఒక శుభవార్త, ఛాలెంజింగ్ తో కూడిన మాట నేను మీతో ప్రకటిస్తూ ఉన్నాను. వాళ్ళు విశ్వసించి వాక్యానుసారంగా
నడుచుకోరు. ఎప్పుడైతే నువ్వు వాక్యము తెలుసుకున్న తర్వాత ఇది దేవుడు చెప్పాడు, దేవుడు తన ప్రణాళికను నా జీవితంలో నెరవేర్చాలి అంటే ఆయన చెప్పినట్లు నేను చేయాలి అని తీర్మానం తీసుకున్నట్లయితే నీలో దేవుడి కార్యాలు జరుగుతాయి. నీవు ఆయన మాట చొప్పున జీవించడం మొదలు పెట్టినప్పుడు నీ ఏరు దేవునిలో నాటకబోతూ ఉంటది. అంటే దేవుని యొక్క మేలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క అద్భుతములను, దేవుని యొక్క సంచలనాలను, దేవుని యొక్క ఫలములను, దేవుని యొక్క వరములను, దేవుని యొక్క ప్రణాళికను పరిపూర్ణంగా నువ్వు పొందుకుంటావు. అయితే విశ్వసించకపోతే ఫలించని వారితో సమానం. దేవుని మాటను విశ్వసించకపోతే నువ్వు ఫలించకుండా ఉన్నటువంటి వ్యక్తిగా మార్చబడతావండి. చాలా మంది చాలా చోట్లకు ఎంతో ఖర్చు పెట్టుకొని దూర దూర ప్రాంతాలకు మందిరాలకు వెళ్తూ ఉంటారు. నువ్వు ఏ మందిరానికి వెళ్ళినా డోంట్ వరీ, నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వెబ్సైట్, యూట్యూబ్ ద్వారా, ఈ ప్రవర్తన ఛానల్ ద్వారా ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే నంబర్ 1 విశ్వసించాలి. నువ్వు విశ్వసించి దాన్ని పాటించే వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుని వాక్యము నీలో ఫలించడము స్టార్ట్ అవుతుంది. దేవుడి వాక్యము నీలో ఫలించిందనుకో, ఈ భూమి మీద రియల్లీ గ్రేట్ మెన్స్ గా నువ్వు మార్చబడతావండి. రియల్లీ గ్రేట్. నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉండవు. నువ్వు అద్భుతమైనటువంటి వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా, దీవించబడిన వ్యక్తిగా, హెచ్చించబడిన వ్యక్తిగా, ఈ లోకముతో ఒక్క మాటలో చెప్పాలంటే పోరాడే వ్యక్తిగా. ఇంకో మాట చెప్తుందండి, డైరీలో రాసుకో, సాతానుతో యుద్ధము చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని మాటని హృదయంలో నాటుకొని పోయి దాని ప్రకారం జీవించడం మొదలు పెట్టినట్లయితే చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశములు, చెడు కోరికలు, చెడు మాటలు, చెడు మార్గాలు, చెడు ఫ్రెండ్స్, చెడు ప్రేరేపణలు నీలో ఇవి సాతాను యొక్క సంబంధమైనవి పుట్టవు, దైవ సంబంధమైన నీలో పుడతాయి. కాబట్టి నేను ప్రార్థించాలి, నేను ఆరాధించాలి, నేను మహిమపరచాలి, నా దేవుని యొక్క శక్తిని ప్రకటించాలి, నేను ఒక పరిశుద్ధునిగా మార్చబడాలి. ఎప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు, ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు, ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతావు, డైరీలో రాసుకో. నువ్వు జీవము కలిగిన దేవుడి వాక్యము విన్న తర్వాత విశ్వసించి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ, ఆ వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతూ దాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతావో ఈ భూమి మీద ఫలింపు అనేది ఈ జీవితంలో స్టార్ట్ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అదే లోతు లేదనుకో, వాక్యం అయితే వింటాం కానీ విశ్వసించకపోతే పాటించవు, పక్కన పెడతావు. నువ్వు ఎప్పుడైతే పక్కన పెడతావో దేవుడు తన కార్యాలన్నీ పట్ల జరిపించాలని ఆశ కలిగిన ఆలోచనలన్నీ కూడా నువ్వేమో చేస్తున్నావు తెలుసా? పక్కన పెడుతున్నావు. శోధనకు గురి అవుతున్నావు, సమస్యకు గురి అవుతున్నావు, అవమానానికి గురి అవుతున్నావు, నిందలకు గురి అవుతున్నావు, భయంకరమైన విపత్తులకు గురి అవుతున్నావు, టెన్షన్ కు గురి అవుతున్నావు, లెక్కలేని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఎందుకు ప్రభు నన్ను ఇలా పుట్టించావు? ఎందుకు ప్రభు నా కుమారుడు నన్ను లెక్క చేయడం లేదు, నా భర్త నన్ను లెక్క చేయడం లేదు, నా భార్య నన్ను లెక్క చేయడం లేదు, ఈ అప్పులు నన్ను విడిచిపోవడం లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఆనందము లేదు, సంతోషము లేదు, తృప్తి లేదు. ఏంటి ప్రభా జీవితం? ఎందుకు వేస్ట్? హల్లెలూయా. నీవే అంటావు. లోతు లేనప్పుడు, లోతైన అనుభవం లేనప్పుడు, నువ్వు బహుగా ఫలించలేనప్పుడు ఈ జీవితం నీకే విరక్తి కలిగి ఏంటి నా జీవితం ఇట్లయిపోయిందే, ఏంటి నా జీవితం ఈ విధంగా మార్చబడిందే, ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆశయాలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఏది కూడా ఫలించలేదే అంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, లోతు లేని వాళ్ళు దేవుని మాట యందు పరిపూర్ణంగా విశ్వాసము విని ఉంచరు. హల్లెలూయా. వీళ్ళు వింటారు కానీ ఏం చేస్తారు? విశ్వసించరు. విశ్వసించిన వాళ్ళు పాటించకపోతే దేవుడి వాక్యము వారి లోపలికెళ్ళి కార్యము చేయదు. ఒక అద్భుతాన్ని నేను మీతో చెప్పి ముందుకెళ్తా. షబ్రత్, మేషత్, అబేద్గోనులు దేవుడి వాక్యాన్ని విన్నారు, విశ్వసించారు,
దేవుని యందు భయమును భక్తిని కలిగి జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు అక్కడి వారి రాజు వారిని తీసుకుపోయి అగ్ని గొండకంలో వేశారు. వారు ముగ్గురు ఎంతమందిగా మార్చబడ్డారు? 4 అండి. ఎందుకండి 4? 4వ వ్యక్తి ఎవరండి? దేవుని దూతండి. ఎలా వచ్చిందండి? వాళ్ళు విశ్వసించి పాటించారు కాబట్టి వారి అనుభవాలు ఈ లోకములో ఏది ఏమైనా నా అనుభవము లోతైన అనుభవము కాబట్టి దేనికి భయపడను. ఒకవేళ చావు వస్తే నా శరీరానికేగా, ఆత్మకు కాదుగా, నా దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసము విషయంలో లోతైన అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి అగ్ని చూసినప్పుడు అగ్ని ఇది నా దేవునితో తయారు చేయబడిందేగా, ఈ అగ్గికి ఎవరు భయపడతారు అని అగ్గిని లెక్క చేయలేదు కాబట్టి అగ్గి ఆ షబ్రత్ మేసత్ అబేద్గోలను కాల్చలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వారిలో ఉన్నటువంటి లోతైన అనుభవాన్ని చూసి 3ని 4గా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వింటూ ఉన్నాం. ఎన్నో శోధనలు గుండా, ఎన్నో సమస్యల గుండా, ఎన్నో అవమానాల గుండా, ఎన్నో నిందల గుండా గెలుతూ ఉన్నప్పుడే నీలో దేవుడి కార్యం జరుగుతూ ఉంటది. నువ్వు దేవుడిలో కరెక్ట్ గా ఉన్నప్పుడు, కరెక్ట్ గా ఉన్నట్లు దానికి అర్థం ఏదు లేదు అంటే పైపైన జీవితమే. అందరితో కాంప్రమైజ్ అయిపోతావు, ఒకరోజు బాధపడుతుంటావు. ఈ దేవుని గొప్ప కార్యాలే నీ గురించి నువ్వేం చెప్పగలుగుతావు? ఏమి కూడా ఎత్తికినా గుళ్ళు. హల్లెలూయా. గొప్ప అనుభవాలు కూడా రావాలి. ఏంటా గొప్ప అనుభవాలంటే దేవుని మాట చొప్పున ఈ లోకము విపత్తు ఎన్ని మన మీదకి కుజిత్తులతో, తంత్రములతో, వ్యతిరేకతలతో మన మీదకి వచ్చినా వాటిని లెక్క చేయకుండా జీవించినప్పుడే దేవుని యొక్క మహత్ కార్యాలను నీ ద్వారా వెల్లడిపరచడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, అయితే లోతైన వేరు లేకపోవడం అంటే ఏంటి? ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకొని ముందుకు వెళ్ళబోతున్నానండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. ఇప్పుడు మీరు రాతి నేల మీద పడ్డారు, మంచి నేల మీద పడ్డారు, తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఇంకొకటి, మీరు దేవునిలో లోతైన వారు, లోతు లేని వారు ఎట తెలుస్తుంది? మీ క్రియలను బట్టే. దేని బట్టి? మా క్రియలను బట్టే. రైట్, చదువు. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగా వారు అభ్యంతరపడదురు. ఏదైనా ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు కలిగిన వెంటనే దేవుడు వాక్యాన్ని పక్కన పెడతాను. నో, వద్దు ప్రభా, వద్దు, ఇవద్దు, నేను పైపైన బ్రతుకుతా అంటే ఎవరు వీళ్ళు? రాతి నేల మీద పడిన విత్తనములు విశ్వసిస్తారు. ఇంకొక విషయం తెలుసా? దేవుడి మందిరానికి వచ్చి ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చి దేవుడి వాక్యాన్ని విని, కానీ దేవుడి వాక్యాన్ని పాటించే విషయంలో ఎక్కడున్నారు? రాతి నేల మీద. అరే, ఇది నా జీవితానికి సంబంధించింది, ఇది నా ప్రాణానికి సంబంధించింది, ఇది నా లైఫ్ కు సంబంధించింది. నేను మళ్ళీ భూమి మీద పుట్టనుగా, ఒక్కసారిగా పుట్టేది. ఈ పుట్టుకలో దేవుడి కార్యాలు చూడాలి అంటే బలముగా దేవుడి కొరకు జీవిద్దాం అని తీర్మానం తీసుకుంటే ఓకే. మళ్ళీ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు మన చుట్టూ ఉంటాయి. వీటిని ఎప్పుడు లెక్క చేయకూడదు. వీటిని బట్టి నువ్వు ఎప్పుడైతే కృంగిపోతూ దేవుని పక్కన పెడతావో నీవు రాతి నేల మీద పడిన విత్తనం అంటే లోతైన అనుభవము లేనటువంటి జీవితము. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు తన శిష్యుల విషయంలో మాట్లాడినటువంటి మాట నేను మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నా. ఎందుకు వీరి యొక్క జీవితాలలో లోతు లేని అనుభవం కలుగుతుందంటే తెలివి లేకనే. కొందరైతే బ్రతికినంత కాలం బతుకుతూనే ఉంటారు, కష్టపడి పని చేస్తూ ఉంటారో. దేవునికి ఇష్టకరంగా బ్రతుకోమా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ గురించి దేవుడు గొప్పగా జ్ఞాపకార్థంగా నిలబెడతాడంటే కష్టపడి కొడుకులకిచ్చి పుట్టుకుని పోతాడు, కూతుర్లకిచ్చి పుట్టుకుని పోతాడు. ఆయన గురించి వాక్కరు చెప్పుకో. క్లోజ్
చచ్చిపోయినంత వరకు కష్టపడి సంపాదించినాడు కానీ ఇతని గురించి చెప్పుకుందాక ప్రత్యేకమైన అంశాలు ఏమీ లేవు. ఆ కొడుకు తాగుబోతూ తిరిగిపోతూ తాగుబోతూ, ఆ కూతురు ఎటువంటిదో, ఏ విధంగా అలవాటు పడిందో, ఎంత ఎంజాయ్ అయిన జీవితానికి అలవాటు పడి డబ్బులను ధ్వంసం చేసిందో తెలియదు. ఈయన మటుకు సంపాదించినా కూడా దాంట్లో ఏం లేదు, తృప్తి అనుభవాలు లేవు. నువ్వు లోతైన అనుభవము ఎప్పుడైతే ఉంటుందో నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబము సమృద్ధిగా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. లోతు లేని వాళ్ళు ఎవరు అంటే తెలివి లేని వాళ్ళు అన్నా. ఎవరు? తెలివి లేని వాళ్ళు, లోతు లేని వాళ్ళే. మీకు నేను చూపిస్తాను దేవుని యొక్క వాక్యములో నుంచి. క్రీస్తు పలికేటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 56 నుంచి చదువుకుందాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి. దేవుడు అన్నాడు, యేసు ప్రభు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు అతనును, అతని యందు వాని యందు నేనును, నా యందు వాడును నిలిచి అంటే ఓ కంబైన్డ్. దేవుడు అన్నాడండి, చదువమ్మా. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లు నన్ను తినువాడును నా మూలముగా జీవించును. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట, నా శరీరము తినాలి, నా రక్తము త్రాగాలి. జీవము గల తండ్రి నన్ను పంపించినట్లుగా నా శరీరము, నా రక్తము నీలో ఉన్నట్లయితే ఈ లోకములను గెలుస్తావు, అపవాదిని లయపరుస్తావు. నేను అపవాదిని లయపరచాను కాబట్టి నువ్వు కూడా చెడు క్రియలను, చెడు సవాసాన్ని, చెడు పద్ధతులను, చెడు కోరికలను సంపూర్ణంగా సర్వనాశనం చేస్తావు, అద్భుతమైన జీవితం జీవిస్తావు అని యేసు ప్రభు చెప్పాడమ్మా. చదువుమా. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, ఇదే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. గట్టిగా చప్పట్లు కొడతారా? ఏంటండి గ్రేట్ అయిన మాట, సెన్సేషనల్, వండర్, రియల్లీ గ్రేట్ అయిన మాట. పరలోకములో నుంచి వచ్చిన మన్నా తిన్న పూర్వీకులు, పెద్దలు చచ్చిపోయారు. అయితే నా మాట చొప్పున నువ్వు జీవిస్తూ నా శరీరాన్ని, నా రక్తాన్ని నువ్వు పుచ్చుకున్నట్లయితే ఈ భూమి మీద నీకు చావులేదు. నేను ఏ విధంగా లేపబడ్డానో అదే విధంగా నువ్వు మహిమ శరీరంతో లేపబడతావు. ఇది సత్యం అన్నాడు. ఎవరు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువే తన శిష్యులతో చెప్పాడు. యేసును వెంబడించేటువంటి వాళ్ళందరితో, ఎవరు వాళ్ళు? మీలాంటి వాళ్ళే. అప్పట్లో యేసు ప్రభుకి 12 మంది శిష్యులు కాదు. రాండి చూపిస్తా, చదువు. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకురా. లోతులేని జీవితాలు ఎట్లుంటాయి? దేవునిలో ఉన్నవారు దేవునిలో బలపరచబడుతూ ముందుకు సాగుతూ ఉండాలి. చాలా మంది తెలుసో మీకు తెలియదు, సినిమా స్టోరీలు చెప్పినప్పుడు చెవు కదలకుండా ఇంటది. చెప్పుక ఈ స్త్రీలు చెప్పినప్పుడు చెవు ఆనిచ్చి మరీ ఇంటది. చలిలో పనికి మాలి చూసేటప్పుడు కళ్ళు రప్పలు కొట్టుకోకుండా చూస్తూ ఉంటాం. రకరకాల లోక సంబంధమైన మాటలు చెబుతున్నప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పుక ఒకవేళ లటక్కన ఆమె మింగిందనుకో, చెప్పునా మళ్ళీ చెప్పునా, మర్చిపోయినా, ఏదో ఖయాల్లో ఉన్నా, చెప్పు సిగ్గు లేకుండా అడుక్కొని చెప్పించుకుంటాం. దారి ఏమనుకోకండి, లోకానికి ఉన్న రోగం అది. అయితే దానికాడికి పవర్ఫుల్ దేవుని వాక్యం. ఈ రోజు ఒక ప్రశ్న అడగాలని ఆశ కలిగున్నా. జీవితంలో ఇరుకుతోనో ఇబ్బందులతోనో భయంకరమైన విపత్తు ఎదురైనప్పుడు నువ్వు వెళ్లే సంఘములో ఒక ఆదివారం మందిరానికి రాకపోతే 2వ ఆదివారం రోజు సంఘములోకి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు దేవుడి వాక్యాన్ని ఈ రోజు మనకి ఏం బోధించారు, పోయిన వారం నేను రాలేకపోయాను, నాకు చాలా బాధగా ఉంది, చాలా నొప్పిగా ఉంది, చాలా వేదనగా ఉంది, నేను కోల్పోయాను, దేవుని మాటలు కోల్పోయి బాధపడుతూ ఉన్నాను, నేను ఆత్మీయంగా పడిపోతానేమో, వారం రోజులైందిగా వాక్యము లేక, చెప్పండి ప్లీజ్ అని ఇంటి దగ్గర పోయి అడిగిన వాళ్ళు ఉన్నారా? రాసుకుని డైరీలు ఉన్నారా? లోతులేని జీవితాలు ఎట్లుంటాయి? ఉండవు. అదే ఒక రోజు, ఒక వారం ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్
నాటిక గాని సినిమా గాని ఇంకొకటి గాని మిస్ అయింది అనుకో, అక్క 67వ ఎపిసోడ్ 33వ ఎపిసోడ్ ఏం జరిగింది? ఆ సినిమాకు పోలేకపోయాను గాని ఎట్టట్టుంది వాళ్ళు చెబుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు చెబుతూనే ఉంటే వీళ్ళు అట్టనక్క ఏంది మా కోడల విషయం ఏం చేసింది? అట్ట మోసం చేసిందా? అతను ఇట మోసం చేసిందా? కొడుకుని అట్ట మోసం చేసిందా? ఓ ఉప్పేసి చంపిందా? ఎల్టీనేసి చంపిందా? కొట్లాట వచ్చేదానికి ఉప్పేసిందా? చక్కెర ఎక్కువ వేసిందా? అబ్బా నేను ఉన్నింటికి ఎంత బాగుండిందో, ఎందుకు నువ్వు అటు చేసేదానికి ఎంత బాగుండిందో. నేను మిస్ అయినానక్క, నేను మిస్ అయినానన్న. లోకములోని కోరికలు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో గమనించు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాట పట్ల విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి దాని ప్రకారముగా నేను జీవిస్తాను అని అనుకున్నప్పుడే నువ్వు లోతైన అనుభవాలకు వెళ్తావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజైనా వాక్యమును నీరు కట్టి ఫలింపు చేయమని పలుకుతున్నాను ఆయన. ఈరోజు అనేక మంది జీవితాలలో లోతైన అనుభవం లేక ప్రభువా, నీ బిడ్డల కొరకు నువ్వు ఏమైతే సిద్ధము చేస్తావో వాటిని చూడక తెలుసుకోలేక సతమతం అవుతూ ఉన్నారు. అవన్నీ కూడా నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ మాటకు విధేయత కలిగి లోబడి ఈ భూమి మీద బ్రతుకు తిరుమలలా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఆ దీవెనలన్నీ కూడా కొమ్మరిస్తాను. యేసు, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను కలగజేసిన దేవుడు నీవేగా. వారిని పట్టి పీడిస్తున్న లోక సంబంధమైన లోతు లేని లోక సంబంధమైన క్రియలను యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్న ప్రభా, లోకములో లోతైన అనుభవాలు ఉన్నాయి. ఇరుగింటి పొరుగింటి ఊరిలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే, మండలంలో జిల్లాలో ఏం జరుగుతుంది, వారి రక్త సంబంధికుల్లో వీరి రక్త సంబంధికుల్లో ఏం జరుగుతుంది అనే లోక సంబంధమైన లోతైన జీవితాలు ఉన్నాయి. ఆ సినిమా ఎలా ఉంటది, ఈ సినిమా ఎలా ఉంటది, ఈ లోకంలో ఏ విధంగా మోసం చేసి డబ్బు సంపాదించవచ్చు, కుయుతులతో డబ్బు సంపాదించవచ్చు, ఏ రకంగా సుఖ సంతోషాలు అనుభవించవచ్చు, ఎవరిని మోసము చేయొచ్చు అనే లోక సంబంధమైనటువంటి అనుభవాలు కలిగి త్రట్టిలిన వాళ్ళు అనేకులు. ప్రభువా, ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ లోక సంబంధమైన అనుభవాలు కాకుండా దేవునిలో లోతైన అనుభవాలు కలిగి దేవునిలో నాటబడిన వారై దేవుడి చిత్తానుసారంగా ఎన్ని గొప్ప దీవెనలను మేలను నీ బిడ్డల కొరకు సిద్ధము చేశావో వాటిని కుమ్మరించండి ప్రభువా. సాతాను కుయుక్తులకు, పాపపు ఆలోచనలకు, పాపపు పద్ధతులకు, పాపపు తలంపులకు, పాపపు కోరికలకు, పాపపు మార్గాలకు, పాపపు ఫ్రెండ్స్ కు ఎవరికి తెలియదులే అని వాళ్ళ హృదయంలో తలంచుకొనుచు మూలుగుతున్నటువంటి సాతాను క్రియలకు విడుదల దయచేయండి ప్రభువా. నీలో ఏరు కట్టిన, నీలో నాటబడిన వారై లోతైన అనుభవాలు ఊహించేటువంటి రీతిలో గొప్ప స్థితిలో ఈ బిడ్డలు ఉండినట్లుగా ఎప్పుడు నిన్ను గురించి జ్ఞాపకం తెచ్చుకుంటూ నిన్ను కొనియాడేటువంటి అద్భుతమైన జీవితము నీ బిడ్డలకు దయచేయమని యేసు పేరుతో అడిగి దీవెన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.